జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇవాళ సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం నిధులతో నిర్మించనున్నటువంటి భవనాలకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. కొండగట్టు ఆంజనేయ స్వామిని పవన్ కళ్యాణ్ తన ఇలవేల్పుగా కొలుస్తారు. గత ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఆయన ఆలయాన్ని సందర్శించి మొక్కులు తీసుకున్నారు. ఆ సందర్భంగా ఆలయ అధికారులు అర్చకులతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఈ క్షేత్రానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు సరైన సౌకర్యాలు లేవని, దీక్ష విరమణ మండపం, విశ్రాంతి గదులతో కూడిన సత్రం అవసరమని తెలిపారు. ఆలయ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ పనులను టీటీడీ నిధులతో చేపట్టాలని పవన్ కళ్యాణ్ ప్రతిపాదించగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారు. అనంతరం టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడుతోనూ పవన్ చర్చించారు. ఇక దీంతో టీటీడీ బోర్డు 35.19 కోట్ల రూపాయల నిధుల మంజూరుకైతే ఆమోదం తెలిపింది. ఇవాళ ఉదయం 10:30 నుంచి 11:30 మధ్య జరిగే కార్యక్రమంలో ఒకేసారి 2,000 మంది భక్తులు దీక్షలు విరమించేలా దీక్ష విరమం మండపం, అలాగే 96 గదుల సత్రం నిర్మాణాలకు పవన్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఏపీ ఎమ్మెల్సీ హరిప్రసాద్, చొప్పదండి ఎమ్మెల్యే సత్యం, టీటీడీ బోర్డు సభ్యులు మహేందర్ రెడ్డి, శంకర్ గౌడ్, ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాస్ తదితరులు పాల్గొనున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కఠినమైన నిబంధనలు తీసుకొచ్చినా మహిళలపై దాడులు మాత్రం ఆగడం లేదు. రోజు రోజుకు కామందులు మరింత రెచ్చిపోతున్నారు. తాజాగా హైదరాబాద్ లో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. నడి రోడ్డుపై యువతులను వేధించిన ఘటన కలకలం రేపుతుంది. హైదరాబాద్ లోని ఆల్విన్ ఎక్స్ రోడ్ వద్ద ఈ ఘటన జరిగింది. ఇద్దరు యువతులు సినిమా చూసి తిరిగి తమ ఇంటికి వెళ్తుండగా ఓ మధ్య వయస్కుడు వారిని వెంబడించాడు. సిగ్నల్ వద్ద ఆగిన సమయంలో వారి పట్ల అసభ్యకర రీతిలో సైగలు చేస్తూ తన బైక్ పై ఎక్కమంటూ వేధించాడు. యువతులు ఎంత నిరాకరించినా అతడు పదే పదే వెంబడించడంతో వారు ఫోన్లో వీడియో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గతేడాది అక్టోబర్లో చోటు చేసుకున్నటువంటి ఈ ఘటన వీడియో ఇప్పుడైతే మళ్లీ నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఈ ఘటనపై పోలీసులు చర్యలు తీసుకుంటారా లేదా అనేది వేచి చూడాల్సిందే. నెల 23న మెదక్ జిల్లా తిమ్మాపూర్ గ్రామ శివార్లోని నేరెళ్లకుంటలో జరిగిన స్వామి హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధం కారణంతో భార్య మౌనిక భర్త స్వామిని చంపినట్లు పోలీసులు వెల్లడించారు. సంపత్ అనే వ్యక్తితో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధంగా మారిందని, ఈ విషయం భర్తకు తెలిసి గొడవలు జరగడంతో భర్త అటు తొలగించాలని స్వామి మద్యం సేవించి నిద్రలో ఉండగా మౌనిక సంపత్లో కలిసి గొంతు నులిమి హత్య చేసిందని వివరించారు. మౌనికపై అనుమానంతో విచారించగా నేరం ఒప్పుకుందని తూప్రాన్ సిఐ రంగకృష్ణ అయితే తెలిపారు. ఏర్పరచుకున్నది. ఆ విషయంలో భర్తకు కొంతకాలానికి అనుమానం కలిగింది. ఆ తర్వాత అది బయటపడడంతో భర్త మౌనికతోటి ఈ విషయంలో గొడవపడి ఆ విషయాన్ని బయటికి చెప్పేసి పంచాయతీ పెడతానని భార్యని బెదిరించడంతో ఆమె ఎట్లయినా సరే భర్తని అడ్డు తొలగించుకోవాలా, తర్వాత ఈ విషయం బయటపడితే ఏమైపోతుందన్న ఒక ఆందోళనతోటి ప్రియుడితోటి ఒక పథకం పన్ని దాని ప్రకారం ఒక అవకాశం కోసం ఎదురు చూస్తుండగా ఇది 22/12/25 నాడు, డిసెంబర్ 22 నాడు రాత్రి భర్త బాగా తాగి వచ్చిన పరిస్థితిలో ఉండి ఆ రోజు కూడా గొడవపడడం జరిగింది. సో ఈ విషయాన్ని గొడవపడి తర్వాత ఆయన గాఢ నిద్రలోకి వెళ్ళగానే ఈ విషయాన్ని ఈయనకి ఫోన్ చేసి సంపత్ని ఇంటికి పిలిపించుకున్న తర్వాత ఇంట్లో అందుబాటులో ఉన్న ఒక స్కార్ఫ్, తర్వాత డంబుల్ ఒకటి ఉంది. ఆ డంబుల్ తోటి ముందు సంపత్ ఆయన గొంతుని నులిమి ఆయనని ఊపిరి ఆడకుండా చేయడంతో ఈమె కాలు పట్టుకున్నది. తర్వాత డంబులతో ఆయన ముక్కు మీద మోదడం కూడా జరిగింది భర్తను. తర్వాత స్కార్ఫ్ తోటి ఉరి బిగించినట్లు తర్వాత వాళ్ళు గట్టిగా నూనెతోటి ఆయన అక్కడిక్కడే అదే మత్తులో ఉన్నాడు, చనిపోవడం జరిగింది. శివపేట మండలంలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన కొల్లబోయిన మౌనిక అని ఈమె 12 సంవత్సరాల క్రితం వీళ్ళ మేనత్త కొడుకైన స్వామితోటి, ఈయన తూప్రాన్ మండలము రావెల్లి గ్రామానికి చెందిన వ్యక్తి.
తుపాకీతో బెదిరించి నగల దుకాణంలో చోరీకి యత్నించిన ఘటన మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధి నగరంలో అయితే చోటు చేసుకుంది. సత్యనారాయణ కాలనీలో బాలాజీ నగదుల దుకాణంలో అయితే గుర్తు తెలియని వ్యక్తి చొరబడి దుకాణపు యజమాని సందీప్ ను బొమ్మ తుపాకీతో బెదిరించి గాయపరిచాడు. యజమాని అప్రమత్తతో దుండగుడు అయితే తుపాకీని అక్కడే వదిలేసి తప్పించుకుని పారిపోయాడు. దుకాణపు యజమాని ఫిర్యాదుతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటనా స్థలంలో అయితే పడి ఉన్న తుపాకీని అయితే స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి సీసీ కెమెరాల ద్వారా దర్యాప్తు చేపట్టారు.